Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. ఇంతకుముందు సెషన్లో బడ్జెట్లోని వివిధ భాగాలను వివరించాను. వాటి మధ్య సంబంధాలు ఏంటి, బడ్జెట్ లోటు ఏంటి, రెవెన్యూ లోటు ఏంటి, కోశ లోటు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక సంవత్సరం అంటే 21-22 బడ్జెట్ని తీసుకొని దాన్ని కూలంకుషంగా వివిధ భాగాలకి ఎంతెంత కేటాయింపులు జరిగాయి, ఒక అవగాహన వస్తుంది. బడ్జెట్ అంటే ఇది ఒకటి చదివారంటే ఇంతకుముందు చదివిన దానికి ఫస్ట్ అది చూసి మళ్ళీ ఇక్కడికి రండి. ఇంతకుముందు మనం తెలుసుకున్న విషయాలన్నిటికీ ఒక సంవత్సరంవి మనము అర్థం చేసుకోవడం ద్వారా చాలా క్లారిటీ వస్తుంది. ఈ ఫిగర్స్ అన్నీ మనం నోట్కి వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే కొన్ని పర్సంటేజెస్ రూపంలో కన్వర్ట్ చేయడం జరిగింది నేను. సో ఒక అందాజా ఎంత కాంపోనెంట్ ఈ ట్యాక్స్లు వచ్చాయి, లేకుంటే ఎంత ఈ ఖర్చులు పెట్టామనేది మనకి ఒక అవగాహన వస్తుంది అలా చేయడం వల్ల. ఫస్ట్ మనము ఎంటర్ అయ్యే ముందు అసలు ఇంతకుముందు చెప్పింది ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్ అని, క్యాపిటల్ బడ్జెట్ అని, మూలధన బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ అంటే రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్స్, రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, వ్యయము, ఆదాయం అవి చూసుకోవాలి. తర్వాత రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి అంటే ట్యాక్స్, పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏమంటారు, ప్లాన్ రెవెన్యూ వ్యయము, నాన్ ప్లాన్ రెవెన్యూ వ్యయం రెండు ఉంటాయి. మళ్ళీ క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి, మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ ప్లాన్ మూలధన వ్యయము, నాన్ ప్లాన్ మూలధన వ్యయము అని ఇన్ని భాగాలు ఉన్నాయి. వీటిల్లో మళ్ళీ ట్యాక్స్ రెవెన్యూస్లో ఏ ట్యాక్సెస్ అనేది మనం చూస్తాం, నాన్ ట్యాక్స్లో ఏమేమి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం చాలా లోతైన పరిశీలన అనేది ఇప్పుడు మనము చేస్తామన్నమాట. ఇప్పుడు పన్నుల రాబడి, ట్యాక్స్ రెవెన్యూస్. ఈ పన్నుల్లో ఏ పన్ను ఎంత మనకి వస్తుంది ఆదాయం అనేది చూద్దాం. జిఎస్టీ, ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ 6,30,000 కోట్లు, 28% ఆఫ్ ది ఇన్కమ్. ఈ రెవెన్యూ ఏం ఇన్కము, ట్యాక్స్ ఇన్కమ్. పన్నుల రాబడిలో 28% జిఎస్టీ. అత్యంత ఎక్కువ డబ్బు గవర్నమెంట్కి వచ్చేది పన్నుల ద్వారా, జిఎస్టీ ద్వారానే వస్తుంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను 5,60,000 కోట్లు అంటే 25% ఆదాయ పన్ను. కార్పొరేషన్ ట్యాక్స్, కార్పొరేషన్ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ అని కూడా అంటారు, 5,47,000 కోట్లు అంటే 24% దాకా ఇదే. ఈ మూడు మెయిన్ అనుకోండి, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్. వీటి ద్వారా మనకి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. తర్వాత యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, ఎక్సైజ్ సుంకాలు 3,35,000 కోట్లు అంటే 15%. ఈ పర్సంటేజెస్ ఇవ్వడం ద్వారా మీకు ఒక అవగాహన వస్తుంది, ఏది ఎంత, ఏది ఎక్కువ, ఏది తక్కువ, గుర్తు కూడా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా గూడ్స్ అండ్ సర్వీసెస్, కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. తర్వాత కస్టమ్స్ 1,36,000 కోట్లు, 6%. సర్వీస్ ట్యాక్స్ చాలా తక్కువ ఉంది, జస్ట్ 1,000 crores అంటే 0.004%, అట్లా 1% కూడా లేదు, ఇది 0.1% కూడా లేదు, అంత తక్కువ సర్వీస్ ట్యాక్స్. సో ఎక్కువ అంటే జిఎస్టీ, ఐటీ, కార్పొరేషన్ ట్యాక్స్ 3. తర్వాత గ్రాస్ రెవెన్యూ, ఈ అన్ని ట్యాక్స్ల వల్ల మనకు వచ్చేది 22,17,059 కోట్లు. అంటే మనము 20 లక్షల కోట్లు ఆత్మనిర్భర్ భారత్ అన్నారు కదా, ఇవన్నీ మనం గుర్తు మనసులో పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ కూడా 22 లక్షల కోట్లు ఉంది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ. అయితే మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టరు, కొంత డెవల్యూషన్స్ టు స్టేట్ అంటే వీటిల్లోని 6,65,000 కోట్లు
రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది. అది ఏ ఏ రూపాల్లో వెళ్తుంది అనేది నేను మళ్ళీ చెప్తాను. నెట్ ట్యాక్స్ రెవెన్యూ, నెట్ ఎప్పుడైనా గ్రాస్ ఎక్కువ ఉంటుంది, నెట్ తక్కువ ఉంటుంది. ఏదో ఒకటి తీసేస్తాం గ్రాస్లో నుంచి. డెవల్యూషన్ టు స్టేట్స్ తీసేస్తే నెట్ ట్యాక్స్ రెవెన్యూ 15 లక్షల కోట్లు ఉందన్నమాట. ఇప్పుడు నాన్ ట్యాక్స్ పన్నేతర రాబడి, దాంట్లో డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్. ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో డివిడెండ్స్ వస్తుంటాయి, గవర్నమెంట్కి ఎక్కువ షేర్ దానికే ఉంటుంది కదా. తర్వాత దాంట్లో లాభాలు వస్తాయి, అవి 1,03,000 కోట్లు. ఈ పన్నేతర రాబడిలోని అతి పెద్ద భాగం అదే ఉంది. ఇంట్రెస్ట్ రిసిప్ట్స్, కొంత అప్పులు ఇచ్చింటారు, చాలా తక్కువ వస్తుంది, 11,000 కోట్లు అంటే 4.5%. ఇంకా ఇతర నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ 1,27,000 కోట్లు అంటే 52% అవే ఉన్నాయి. టోటల్ 2,43,000 కోట్లు వస్తుంది పన్నేతర రాబడికి. ఇంకా క్యాపిటల్ రిసిప్ట్స్, మూలధన రాబడులు రసీదులు 1,75,000. డిస్ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ డబ్బులు డిస్ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇట్లాంటి వాటి మీద దృష్టి పడింది. ముందు ఎప్పుడో డెవలప్ చేసిన వాటిని ఇప్పుడు అమ్ముకొని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంది గవర్నమెంట్. అది 1,88,000 కోట్లు వితౌట్ బారోయింగ్స్ వస్తుంది. అది పెద్ద ఆబ్లిగేషన్ లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, వెరైటీ చూస్తాం, విత్ బారోయింగ్స్ చాలా ఎక్కువ చేస్తుంటాం మనం. సో టోటల్గా మనం ఇక్కడ చూసామంటే రిసిప్ట్స్ అన్నీ కూడా రెవెన్యూ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్. నెట్ ట్యాక్స్ రెవెన్యూ 15,45,000 కోట్లు, 44% నెట్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారానే వచ్చింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ జస్ట్ 2,43,000 కోట్లు అంటే 6.9%. క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా చాలా తక్కువ ఉంది, 1,88,000 కోట్లు అంటే 5.4%. సో ఉండేదంతా మెయిన్ వచ్చి రుణాలు 15,06,000 కోట్లు అంటే 43% ఈ రుణాల ద్వారా తీసుకుంటున్నాము. దిస్ ఈస్ ది బిగ్ ఈ చంక్ ఆఫ్ అవర్ రెవెన్యూస్ అనడానికి లేదు, అది ఏముంది, ఆదాయం కాదు, అది వస్తున్నాయి అంతే. మన దగ్గరికి డబ్బులు ఎట్లా వస్తున్నాయి, అప్పులు చేస్తున్నాం. టోటల్ రిసిప్ట్స్ 34,83,000 కోట్లు అప్పు చేసి పప్పు కూడా తినేది మన బడ్జెట్ అంటే, అంతకుమించి ఏం లేదు. సో ఇంకా ఎక్స్పెండిచర్స్ అన్నీ ఒక చోట పెట్టాను చూడండి. సెంట్రల్ ఎక్స్పెండిచరు ఏంటి అని చూసామంటే ఎస్టాబ్లిష్మెంట్కే 5,98,000 అంటే 6 లక్షల కోట్లు, 17% ఎస్టాబ్లిష్మెంట్కే వెళ్తాను. తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ 12,63,000 కోట్లు అంటే 36% సెంట్రల్ స్కీమ్స్. అసలు ఎందుకు పెట్టాలి ఈ స్కీమ్స్, అన్ని స్టేట్స్కి వదిలేయచ్చు, కానీ వాళ్ళు కూడా ఏదో మేము చేసేస్తాం ప్రజలకని సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అన్నీ పెట్టారు. అదర్ ఎక్స్పెండిచర్స్ 8,26,000 కోట్లు అంటే 23%. ఇవంతా కూడా అనవసరమైన ఎక్స్పెండిచర్స్ చాలా ఉంటాయి దీంట్లో. ఇంకా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్, ఇది ఏం చేస్తారంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్, ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి, స్టేట్స్కి కూడా డబ్బులు ఇస్తారు వాటిల్లో, సెంట్రల్లీ స్పాన్సర్డ్ అవి. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 3,87,000 కోట్లు అంటే 11%. ఇప్పుడు ఇంత కొన్ని విషయాలన్నీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వెళ్తుంటాయి. ఇది చాలా సిస్టమేటిక్గా గ్రాంట్స్. మిగిలినటువంతా సెంటర్ డిస్క్రిషన్తో ఎవరెవరికో ఇచ్చుకుంటా అంటారనమాట. ఇది ఫైనాన్స్ కమిషన్ అనేది చాలా సైంటిఫిక్గా అలొకేట్ చేస్తారు వాళ్ళు, దానికి కొన్ని క్రైటీరియా ఉంటుంది, దాని ప్రకారం వెళ్తారు. వాటిల్లో ఏముంటాయి, రూరల్ లోకల్ బాడీస్ 60,000 కోట్లు, తర్వాత అర్బన్ లోకల్ బాడీస్ 25,000 కోట్లు అంటే మున్సిపాలిటీస్కి అన్నట్టు, ఇది పంచాయతీస్. తర్వాత గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 22,000 crores. పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు ఏపీ లాంటి స్టేట్స్కి చాలా ఎక్కువ రెవెన్యూ డెఫిసిట్ ఉంది, అది దానికి బేస్ చేసుకొని కూడా కొన్ని గ్రాంట్స్ ఉంటాయి. ఇంకా వేరే గ్రాంట్స్
1,91,000 కోట్లు. మొత్తం ఎక్స్పెండిచర్ 34,50,000 కోట్లు. ఇది మొత్తము రెవెన్యూ కూడా అదే చూపించాను కదా ఇంతకుముందు. ఇప్పుడు సబ్సిడీలు, ఈ సబ్సిడీలు అనేటివి 6,48,000 కోట్లకు ఉంటే ఫుడ్ సబ్సిడీనే ఎక్కువ. అది వాటిలో 65%, 4,22,000 కోట్లు. అంటే ఫెయిర్ ప్రైస్ షాప్స్ అన్ని చోట్ల ఫుడ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇస్తుంది కదా గవర్నమెంట్. ఇంకా ఫెర్టిలైజర్ సబ్సిడీస్ 20.5%. అసలు ఇది ఎందుకు ఇవ్వాలా? ఇది ఇచ్చే కొద్దీ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్సే. కాబట్టి తీసేసామనుకోండి, అప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ వైబుల్ అవుతుంది. దీనివల్ల రైతులకి ఏం నష్టం లేదు ఫెర్టిలైజర్ సబ్సిడీ తీసిస్తే. కానీ రైతులు ఆ ప్రైజ్ యాడ్ అవుతుంది అంతే. వాళ్ళు ఏం నష్టానికి అమ్ముకోలేరు కదా. ఆ ప్రైజెస్ యాడ్ అయితే కన్సూమర్ రేంజ్లో కొంత ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అందుకోసం ఇది ఇస్తుంటారు. ఇట్లే మెల్లిమెల్లిగా ఫేజ్ అవుట్ చేస్తే మంచిది, నా పర్సనల్ ఒపీనియన్. పెట్రోలియం సబ్సిడీస్ 39,000 crores. అయితే పెట్రోలియం అంటే ఎల్పిజి అట్లా అనమాట. తర్వాత అదర్ సబ్సిడీస్ 53,000 కోట్లు, అంటే 8.1%. వాటిలో ఎక్కువ మనం చూసిండేది ఫుడ్ సబ్సిడీ. ఇంకా మినిస్ట్రీ వైజ్ ఎక్స్పెన్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిల్లో నా అభిప్రాయం ప్రకారము ఇక్కడ పెంచచ్చు, ఎక్కడ తగ్గించాలనేది చెప్తాను. నేనే ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి నాకు నా ఫ్రీ హ్యాండ్ ఇస్తే నేనేం చేస్తానో చెప్తాను కొన్ని విషయాలు. ఇట్లా మీకు గుర్తుండడానికి ఏది మంచి ఏది చెడ్డ ఇట్లా కూడా అవగాహన చేసుకుంటా పోతే, ఈ ఫిగర్స్ ఉంటాయి, జస్ట్ ఫిగర్స్ లాగా బైహార్ట్ చేయడం కాదు, వాటిని ఇంటర్ప్రెట్ చేసి మీనింగ్ అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు డిఫెన్స్, ఇది ఒక దండగమారి బడ్జెట్. ఎంతసేపు దేశభక్తి అనుకుంటూ, అది కాదు దేశభక్తి అంటే మన ప్రజలకు మనం ఏం చేయాలనేదే దేశభక్తి. అంతేగాని వేరే దేశాలతో గొడవలు పెట్టుకొని వాటితో సత్సంబంధాలు పెట్టుకోగలిగితే ఎంత డబ్బు మిగులుతుంది? వాళ్ళకు మిగులుతుంది, మనకు మిగులుతుంది. 4,71,000 కోట్లు 2021లో ఉంటే ఇంకా పెరిగింది 78,000 కోట్లకి 21-22. ఏదో ఇప్పుడు వైరస్ వచ్చింది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలా, అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. కానీ అయిన డబ్బులంతా ఇట్లా ఖర్చు పెట్టుకుంటే ఎట్లా? నెక్స్ట్ వచ్చి కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ కాంట్రిబ్యూషన్కి 1,24,000 కోట్లు ముందుండేది, ఇప్పుడు 2,56,000 కోట్లకి వెళ్ళింది. అది 21-22 బడ్జెట్. హోమ్ అఫైర్స్ 1,66,000 కోట్లు. రూరల్ డెవలప్మెంట్ 1,33,000 కోట్లు. పెంచాలి, దీన్ని డబుల్ చేసేయాలా, ట్రిపుల్ చేసేయాలా రూరల్ డెవలప్మెంట్కి. ఇప్పుడు 4,00,000 కోట్లు ఇచ్చేసినా మంచిదే. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ 1,31,000 కోట్లు. తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ 1,18,000 పెంచాలి. వాజ్పేయి టైంలో బాగా రోడ్స్ డెవలప్ చేశారు, ఇంకా చేయాలి. రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ వీటిల్ని ఇంకా ఎంత డెవలప్ చేస్తే అంత మంచిది. ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది మంచి రోడ్స్ ఉంటే, అట్లే ఎకానమీ డెవలప్ అవుతుంది. రైల్వేస్కి 1,10,000 కోట్లు. దీన్ని కొంచెం ప్రాఫిట్స్లో పెట్టాలి మనం, ఇంత బడ్జెట్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా. ఇక ఎడ్యుకేషన్కి కేవలం 93,000 crores ఇస్తున్నారు. దీన్ని 5 రెట్లు పెంచేస్తే బాగుంటుంది. 5,00,000 కోట్లు ఎడ్యుకేషన్కి పెట్టామంటే అప్పుడు మన దేశం ఇప్పుడు ఈ మాత్రం అభివృద్ధి చెందుతుంది అంటే విద్య ద్వారానే, హ్యూమన్ రిసోర్సెస్ మాత్రమే మన దేశానికి ఇప్పుడు ఆదాయాన్ని ఇస్తున్నాయి, అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ మన వాళ్ళు. కాకపోతే వాళ్ళకి సరైన విద్య, తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా ఇస్తే ప్రపంచవ్యాప్తంగా కాంపిటేటివ్ బాగా కష్టపడుకుంటారు, ఏ దేశానికైనా పోతారు, మనకి రెమిటెన్సెస్ వస్తాయి. ఇంకా కూడా మినిస్ట్రీ వైజ్ ఇంకొన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇంతకుముందే చెప్పా, 80,000 కోట్లు, అంత అవసరం లేదు, తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా కమ్యూనికేషన్స్ 75,000 కోట్లు పెంచవచ్చు దీన్ని. ఇంకా కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇది రోడ్స్ ట్రాన్స్పోర్ట్ లాగా ఇది కూడా చాలా అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. ఇంకా హెల్త్ కేవలం 74,000 కోట్లు అంటే చాలా తక్కువ ఇది.
ఇప్పుడు దీన్ని కూడా ఒక 5 లక్షల కోట్లకు పెంచామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యిద్ది. ఆక్సిజన్ లేక చనిపోయే పరిస్థితులు. మరి ఇట్లా ఎంత ఘోరంగా ఉందంటే, ఒక సినిమా యాక్టర్ వచ్చేసి అందరికీ ఆక్సిజన్ ఇస్తానంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? మందులు లేక, ఆక్సిజన్ లేక, వ్యాక్సిన్ లేక ఎందుకు ఇలా ఉంటున్నాము? ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయాలి కదా. సో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి 5 లక్షల కోట్ల దాకా పెడితే ఇంకా మంచిది. ఇప్పుడేమో జస్ట్ 73,000 కోట్లే పెడుతున్నారు. జలశక్తి బాగా పెంచారు. దీనికి అత్యంత ఎక్కువ గ్రోత్ వచ్చిండేది 30,000 నుంచి 69,000కి వచ్చింది. జల జీవన్ మిషన్ అని నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్. అది మంచిదే. అది డ్రింకింగ్ వాటర్ బాగుంటే చాలా డిసీజెస్, వాటర్ ప్రోన్ డిసీజెస్, నీటి ద్వారా వచ్చే డిసీజెస్ అన్నీ తగ్గిపోతాయి. పాటబుల్ వాటర్, ట్యాప్ వాటర్ సప్లై చేయడం అనేది చాలా మంచి కాన్సెప్టే. ఇది ఇట్స్ గుడ్. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ 54,000 కోట్లు. ఇంకా వేరే మినిస్ట్రీస్ అన్నీ కలిపితే 16,41,000 కోట్లు. మొత్తం 34,83,000 కోట్లు. అన్నీ టోటల్ ఎక్స్పెండిచర్ ఇంతకుముందే ఇదే చెప్పాను. మళ్ళీ దీన్ని మినిస్ట్రీ వైజ్ స్ప్లిటప్ చేసి చెప్పాను. ఇప్పుడు స్కీమ్ వైజ్ అలొకేషన్స్ చూద్దాం. ఏ స్కీమ్కి ఎంత ఉంది, ఏ స్కీమ్ ఈ చాలా అంటే చాలా ముఖ్యం. ఈ స్కీమ్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాలా. దేనికైతే ఎక్కువ ఖర్చు పడుతుందో ప్రభుత్వము, అది చాలా ముఖ్యమైన స్కీము. వాటి మీదనే క్వశ్చన్స్ అడుగుతుంటారు. మెయిన్స్ కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు. ఈ స్కీమ్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్తున్నానో అవి సెంట్రల్ స్కీమ్. ఏవో ఉంటాయి. ఇప్పుడు మీరు చూసారంటే సివిల్ సర్వీస్ కోసం అని చెప్పి చాలా మెటీరియల్ దొరుకుతూ ఉంటుంది. సెంట్రల్ స్కీమ్స్ గురించి ఒక 100 నుంచి 200 స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ నేను ఇప్పుడు ఏవి చెప్తానో అవి మాత్రమే ఇంపార్టెంట్. ఎందుకంటే వాటికే బడ్జెట్ అలొకేషన్ అయింది ఎక్కువ మోతాదులో. ఇప్పుడు ఎంజీ నరేగా అంటాము, ఎంజీఎన్ఆర్ఈజీఎస్. దానికి 73,000 కోట్లు కేటాయించారు. హయ్యెస్ట్ దానికే వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఏం చేస్తారు? రైట్ టు వర్క్ అంటే సంవత్సరానికి ఇన్ని రోజులు కంపల్సరీగా వర్క్ దొరకాలి ప్రతి ఒక్కరికి అని చెప్పి ఈ రైట్ టు వర్క్ స్కీమ్ ఇదన్నమాట ఎంజీ నరేగా. ఇంకా పిఎం కిసాన్ అంటే ఫార్మర్స్కి 6,000 రూపాయల దాకా సంవత్సరానికి. ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ రైతు బంధు పెట్టింది కదా, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పిక్ చేసిన తర్వాత అందరూ అన్ని స్టేట్స్లో ఇట్లా రైతులకి డబ్బులు ఇచ్చే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. 65,000 కోట్లు దానికోసం వెళ్తుంది. జల్ జీవన్ రూరల్ డ్రింకింగ్ వాటర్ చెప్పాను కదా ఇంతకుముందు, దానికోసం 50,000 కోట్లు జల్ జీవన్ మిషన్కి వెళ్తున్నాయి. తర్వాత నేషనల్ హెల్త్ మిషన్కి 37,000 కోట్లు వెళ్తున్నాయి. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్, దాంట్లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. లైక్ సాక్షర భారత్, సర్వ శిక్షా అభియాన్, ఎస్ఎస్ఏ, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఆన్ టీచర్ ఎడ్యుకేషన్, సిఎస్ఎస్టిఈ, అన్నిటి కలిపి 34,000 కోట్లు వెళ్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే అర్బన్ పూర్ కోసం ఇల్లు 27,000 కోట్లు. ఇంటగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ఐసిడిఎస్, ఇది ఎప్పటి నుంచినో ఉంది ప్రోగ్రాము పిల్లల కోసం, 24,000 కోట్లు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే క్రాప్ ఇన్సూరెన్స్. బీమా అంటే ఇన్సూరెన్స్ కదా, ఫసల్ బీమా అంటే క్రాప్ ఇన్సూరెన్స్. ఇది మంచి స్కీమ్. 16,000 కోట్లు క్రాప్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇచ్చేది. బాగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా కొంచెం పెంచాలి అది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అంటే రూరల్ రోడ్స్, అవి గ్రామ సడక్ యోజన 15,000 కోట్లు, కొంచెం తగ్గింది ఇది ముందుటి కంటే. నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ రూరల్ పూర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 14,000 కోట్లు, చిన్న స్కీమ్ ఇది. అటల్ మిషన్ ఫర్ రిజ్యువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ అండ్ స్మార్ట్ సిటీస్ స్కీమ్, స్మార్ట్ సిటీస్ అర్బన్ ఏరియాస్ కోసము అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద అమృత్ అని 13,000 కోట్లు ఇది. గ్రీన్ రెవల్యూషన్ కోసం 13,000 కోట్లు. స్వచ్ఛ భారత్ మిషన్ 12,000 కోట్లు.
ఇది ముందు బాగా పెట్టారు కదా, ఇప్పుడు కొంచెం ఇంకా అవసరం లేదు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, వాటర్ కన్జర్వేషన్ కోసం కృషి సంచాయ్ యోజన 11,000 కోట్లు, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్కి 11,000 కోట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా నేను డెఫిసిట్స్ ఎంత ఉన్నాయో చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఫిజికల్ డెఫిసిట్ 1920 యాక్చువల్స్ 4.6% ఆఫ్ జీడిపి అయితే రివైజ్డ్ 2021కి 9.5%. చాలా హ్యూజ్ డెఫిసిట్ వచ్చేసింది. ఎందుకు ఇంత వచ్చిందంటే 2021లో 9.5%, హయ్యర్ దాన్ ది బడ్జెట్ ఎస్టిమేట్ ఆఫ్ 3.5 ఎస్టిమేట్ ఉన్నింది. ఎందుకంటే హయ్యర్ స్పెండింగ్ అయిపోయింది కరోనాకు సంబంధించి, ఇంకా ఆత్మనిర్భర్ భారత్ అని అన్నీ తీసుకొచ్చారు కదా. తర్వాత లోయర్ రెవెన్యూ కలెక్షన్, కోవిడ్ వలన బిజినెస్లే జరగట్లేదు, ఇంకా మొత్తం అందరికీ ఇన్కమ్స్ తగ్గిపోయినాయి, అన్ని రకాల ఎకానమీ చాలా పూర్తిగా కుంటుపడిపోయింది లాక్డౌన్స్ వలన. దాంతో ఇన్కమ్ తగ్గిపోయింది. 9.5% ఆఫ్ జీడిపి, చాలా 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 ఎక్కువ ఖర్చు అయిపోయింది. దీని బదులు ప్రాపర్గా వ్యాక్సినేషన్ చేసేసిందంటే బాగుండేది. కానీ మన వాళ్ళు అంత ప్లాన్డ్గా చేయకపోవడం వలన, లాక్డౌన్స్ మీద ఆధారపడడం వలన మొత్తం ఎకానమీ కుదేలైపోయింది. సో ఈసారి బడ్జెటెడ్లో 6.8% ఆఫ్ జీడిపి 21-22కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది కూడా ఎంతకు ఎండ్ అవుతుందో తెలీదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కరోనా, అంతకు మించి ఏం లేదు. మన బడ్జెట్లు అన్నీ కూడా కరోనా మాయా మహత్యం. రెవెన్యూ డెఫిసిట్ 1920లో 3.3 ఉంటే మళ్ళా 2021 రివైజ్డ్లో 7.5% ఉంది. ఎస్టిమేట్స్ 21-22కి 5.1. సో ఎస్టిమేటెడ్ కంటే ఎక్కువే కూడా ఉండే అవకాశం ఉంది. నిజంగా తెలీదు. లెట్స్ హోప్ we will come over this major issue and then economy will be back on track. సో ఈ ఫిగర్స్ మీరు ఏం చేస్తారంటే, మొదటి నుంచి నేను చెప్పినటువన్నీ ఇప్పుడు పేపర్ పెన్ తీసుకొని చూడకుండా మొత్తం రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. మీ మెమరీ పవర్ ఎంత ఉందో తెలుస్తుంది మనకి. అలాగే అలా గుర్తుండిపోవాలి. ఈ ఫిగర్స్ ఒక ఇంత అంటే, ఓహో ఇది ట్యాక్స్ రెవెన్యూస్ ఇంత ఉన్నాయి, ఇట్లా మనము అప్రాక్సిమేట్గా ఫిగర్స్, ఫైనల్ ఎగ్జాక్ట్ ఫిగర్ కాకపోయినా అప్రాక్సిమేట్గా గుర్తుపెట్టుకోవాలి మనం. సో అవన్నీ రీప్రొడ్యూస్ చేయండి. ఇప్పుడు కొంత టైం పడుతుంది, నో ప్రాబ్లం, బట్ ఇట్స్ వర్త్, చాలా యూస్ఫుల్ మనకి ఇది. తర్వాత ఆ స్కీమ్స్ అన్నీ కూడా మీరు రీప్రొడ్యూస్ చేయండి. ఏ స్కీమ్కి ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఇచ్చారు, ఏది ఎక్కువ ఇంపార్టెంట్, అవన్నీ రీప్రొడ్యూస్ చేయండి. దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ ఆల్సో ఇట్ గివ్స్ యూ an estimate, టోటల్గా ఒక బిగ్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. If you have any questions, if you want to join mentorship program, if you want test series, you may call 81010101405060. నాతో పర్సనల్గా మీరు ఇంటరాక్ట్ కావాలనుకుంటే 85 నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయాలి. కాల్ చేయకూడదు, వాట్సాప్ మెసేజ్ చేయాలి, నేను కాల్ బ్యాక్ చేస్తాను. అండ్ ఇంతవరకు మీరు దీనికి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ప్రెసిషన్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.